శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉందని చూద్దాం. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో మొదటి 13 రోజులు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా ధన వ్యయం అనేది కొంచెం వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ దుబారా ఖర్చులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. మనం సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చులు అవుతున్నది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శారీరకమైనటువంటి అలసట నుంచి విముక్తి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. జన్మరాశిలోకి రవి శని ఆదిశత్రువులు ఎవరైతే ఉన్నారో జన్మరాశిలోకి 13వ తారీఖున ప్రవేశించబోతున్నారు. వీటి రీత్యా కొంచెం అధికంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటిని నివారించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ యొక్క ఆహారపు అలవాట్లని మార్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటితో పాటు ఈ అల్లోపతి కన్నా న్యాచురోపతి, చిట్కా వైద్యాలు మరియు అదేవిధంగా న్యాచురోపతి, హోమియోపతి వీటి మీద కొంచెం మనస్సు మల్లుతూ ఉంటుంది. కొంచెం ఆరోగ్యపరంగా ప్రశాంతత పొందగలుగుతాను అని చెప్పి భావిస్తారు. ఆ విధంగానే దాని వైపే జీవితం అనేది మీకు లైఫ్ అనేది మారుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశీ విద్య గురించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకురావాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడం డబ్బు జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యంలో ఉన్నటువంటి నలతలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు అప్పుడప్పుడు రోగగ్రస్తమైనప్పుడు వారి గురించి ఎక్కువగా ఆలోచన పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వారికి ఎటువంటి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి, వారికి ఎటువంటి బెస్ట్ ఆరోగ్యం ఇవ్వాలి, చదువు ఎటువంటిది ఇవ్వాలి అని చెప్పి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబంలో చాలా రోజుల తర్వాత ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఎదుగుదలలో సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండటం, కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం, రొటేషన్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు సమయానికి రావటం,
వడ్డీ వ్యాపారస్తులకి రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా రొటేషన్ బాగుంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ శాతం ఖర్చు అయినప్పటికీ స్థిరచరాస్తి కొనుగోలు విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా ఉంటుంది. స్థిరచరాస్తి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటిగానే మీ దగ్గర ఉన్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఖర్చు పెడతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు ఎలా ఉందనే చూసినప్పుడు విద్యార్థులు కొద్ది విద్యా సంబంధితమైన విషయాల్లో కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎవరైతే చదువుతున్నారో వారు కొద్ది దాని మీద ఎక్కువగా కృషి చేయాలి. ఎక్కువగా కృషి చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వ్యాపార రంగంలో వస్త్ర దుకాణాలు, చీరల బట్టల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటీషియన్స్, బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. వారితో ఈ యొక్క నెల ప్రశాంతంగా కుటుంబం గడవటం, అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా జీవితం గడవటం అనేది మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మరి అదేవిధంగా ప్రేమించేటువంటి వారికి దగ్గరగా జరగటం ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఏదైనా సరే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి భావించడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. మరియు ఈ నెలలో కుటుంబ సందర్భాలు అంటే వివాహ వేడుకల్లో పాల్గొనటం, మరియు అదేవిధంగా గెట్ టుగెదర్స్లో పాల్గొనటం, బంధువులతో స్నేహితులతో కలవటం అనేది ఒక మంచి పరిణామంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నెలలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం అనేది చేసుకోవాలి. రాశివారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురువారం పూట ఈ యొక్క పరిహారం పాటించండి. వాటితో పాటు బోధి వృక్షానికి చుట్టూ తిరగటం అంటే ప్రదక్షిణ చేయటం అనేది మంచి పరిణామాలు ఇవ్వగలుగుతుంది. వటవృక్షం అనేది కూడా అంటారు దాన్ని. వాటితో పాటు సూర్యారాధన అనేది చేయాలి. సూర్యారాధనలో సూర్య నమస్కారాలు, సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజించటం, మరియు అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. ఏలినాటి శని ప్రభావం ద్వారా శోకతృప్త హృదయం అనేది ఉంటుంది. అంటే ఏడుపుతో బాధని కలిగిస్తుంటుంది, మానసికంగా కొద్దిగా బాధని, శోకాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి ఆ బాధ నుంచి బయటికి రావటం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం ద్వారా కొంచెం మానసిక ప్రశాంతత అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం అనే విషయం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి కూడా ఇదే పరిహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి ఈ పరిహారాలు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ఉద్యోగపరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కొనసాగాలి, కుటుంబం కోసమైనా సరే కొనసాగాలి అని చెప్పి భావిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి శారీరక శ్రమ మీ మీద మోపి వేడుకు చూడాలి అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారికి గుణపాఠం చెప్పాలి అని చెప్పి మీరు భావిస్తారు. ఎందుకంటే ఎంత పని చేసినా సరే నాతో ఇంకా పని చేయించే విధంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మీరు భావిస్తారు. స్వస్తి.